వరుణుడు హైదరాబాద్ ను వదలడం లేదు. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వాన కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. స్కూళ్లు వదిలిపెట్టే సమయం కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో విద్యార్థుల ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వరుణుడు హైదరాబాద్ ను వదలడం లేదు. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వాన కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. స్కూలు వదిలిపెట్టే సమయం కావడంతో ఒక్కసారిగా వచ్చిన వరద నీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వరుణుడు హైదరాబాద్ ను వదలడం లేదు. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వాన కురుస్తోంది. పలు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమయ్యాయి. వర్షం ఏకధాటిగా కురవడంతో రోడ్లన్నీ జలమయంగా మారాయి. చాలా ప్రాంతాల్లో చెరువులను తలపించేలా రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకుంది. స్కూలు వదిలిపెట్టే సమయం కావడంతో ఒక్కసారిగా వరద నీటి ఉధృతికి విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. మోకాళ్ల లోతు వరద నీరు చేరడంతో విద్యార్థులు ఇబ్బందులు వర్ణనాతీతంగా మారాయి. వరుణుడు హైదరాబాద్ ను వదలడం లేదు. నగర వ్యాప్తంగా మేఘాలు కమ్ముకున్నాయి. పలు ప్రాంతాల్లో ఉరుముల మెరుపులతో కూడిన భారీ వాన కురుస్తోంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, హైదరాబాద్ లో వరదకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? వర్షం ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశం ఉంది? వాతావరణ శాఖ నిపుణులు ఏం చెప్తున్నారు? డీటెయిల్స్ ఏంటి? రైట్ దీపిక, నిన్నటి నుంచి హైదరాబాద్ మహానగరంతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి. హైదరాబాద్లో ప్రధానంగా జలదిగ్బంధం అయిపోయినటువంటి పరిస్థితి పలు ప్రాంతాల్లో కూడా వాటిల్లినటువంటి పరిస్థితి ఉంది. నిన్న సాయంత్రం కురిసినటువంటి వర్షానికి ఇప్పటికి కూడా ఇళ్లలో నీరు చేరి అవి వెళ్ళనటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో నిన్న కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయం అవ్వడంతో పాటుగానే ఫ్లైఓవర్ల పైన కూడా నీరు వరదలను తలపించినటువంటి పరిస్థితి ఉంది. కాలువలను హైదరాబాద్ రోడ్లు తలపించిన సిచ్యువేషన్ కనిపించింది. అయితే ఇవాళ కూడా అదే స్థాయిలో కూడా వర్షాలు కురిసేటటువంటి అవకాశం ఉందని వాతావరణ కేంద్రం
జారీ చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు హైదరాబాదీలు ఇప్పటికే అప్రమత్తంగా ఉండాలంటూ అటు ప్రభుత్వంతో పాటు కానీ హెచ్ఎండిఏ, హైడ్రా వీటితో పాటు కానీ జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్ జారీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి దక్షిణ ఉపరితల ద్రోణి ప్రభావం అది మరింత బలపడి ముందుకు సాగుతున్న నేపథ్యంలో ఈ 3 రోజుల పాటు తెలంగాణలో ముఖ్యంగా హైదరాబాద్లో కూడా వర్షాలు కురిసే ఛాన్స్ ఉందనేది కూడా వాతావరణ కేంద్రం సూచనలు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజలు వారి యొక్క దైనందిన జీవితాన్ని ఈ యొక్క డైలీని కూడా షెడ్యూల్ వేసుకోవాలనేది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా అటు అత్యవసర పరిస్థితుల్లోనే ఈ యొక్క ఇళ్ల నుంచి బయటికి వెళ్ళాలి, లేదంటే చిన్నారులను అదేవిధంగా వృద్ధులను కూడా అత్యంత జాగ్రత్తగా చూసుకోవాలనేది కూడా ప్రధానంగా ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అన్ని అధికారిక యంత్రాంగం హెచ్ఎండిఏ, హైడ్రా వీటితో పాటు కానీ ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు కూడా ఈ యొక్క నీట మునిగినటువంటి ప్రాంతాలు, ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్నటువంటి వరద నీరు దిగువ ప్రాంతాల్లో ఉన్నటువంటి కాలనీళ్లకు పెద్ద ఎత్తున చేరుకుంటుంది. ఆ ఇళ్లలోకి కూడా వరద నీరు చేరి ఇళ్లలో ఉన్నటువంటి సామాగ్రి అంతా చిందరవందరగా అవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. నీట మునుగుతున్న నేపథ్యంలో కూడా నీట మునిగినటువంటి ప్రాంతాల నుంచి ప్రజలను నిన్న అర్ధరాత్రి వరకు కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. నేరుగా హైడ్రా కమిషనర్ రంగనాథ్ రంగంలోకి దిగి వారితో పాటుగానే పోలీసు అధికారులు కూడా సహాయక చర్యలు అందించారు. వారిని ముమ్మరంగా ఆ ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహాయంతో సురక్షిత ప్రాంతాలకు తరలించినటువంటి పరిస్థితి ఉంది. హైదరాబాద్లో ఇప్పటికీ అదే పరిస్థితి కొనసాగుతూ ఉంది. చిన్నపాటి వర్షం పడితే రోడ్లన్నీ జలమయంగా మారుతూ తీవ్రమైనటువంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతూ ఉంటాయి. ప్రధానంగా హైదరాబాద్లో పూర్తి స్థాయిలో కూడా చిన్నపాటి వర్షానికే నగరం అతలాకుతలం అవుతుంటుంది. పూర్తి స్థాయిలో కూడా వర్షపు నీరు వెళ్ళడానికి కూడా సరైనటువంటి డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడం ప్రధాన కారణంగా ఈ యొక్క రోడ్లపైన వరద నీరు నిలిచిపోవడం ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంటుంది. ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ తెరిచి ఉండడం ద్వారా గతంలో అనేక దుర్ఘటనలు జరిగాయి. చిన్నారులు ఆ యొక్క మ్యాన్ హోల్లో పడిపోయినటువంటి దుర్ఘటనలు జరిగిన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా అధికారులు సూచించకుండా మ్యాన్ హోల్స్ ఓపెన్ చేయకూడదు అనేది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితిని. మరోవైపు ఆ మ్యాన్ హోల్స్ ఏవైనా ఎక్కువగా నీరు నిలిచినటువంటి ప్రాంతాలు ఏవైతే ఉంటాయో అక్కడ మ్యాన్ హోల్స్ ఓపెన్ చేస్తే కనుక అధికారిక సిబ్బంది కావచ్చు, జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు అక్కడే నియమించి ఆ మ్యాన్ హోల్ మూసివేసేంత వరకు కూడా అక్కడే ఉండేటటువంటి ఏర్పాట్లను కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాహనాలకు కూడా చిన్నపాటి వర్షం తలెత్తే గనక నగరంలోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమై వాహనాలు కూడా నీట మునుగుతున్నటువంటి పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎక్కడ గుంతలు అదేవిధంగా మ్యాన్ హోల్స్ ఉందో కనిపించినటువంటి సిచ్యువేషన్ అయితే కొనసాగుతూ ఉంది. దాదాపు అరగంట పాటు నుంచి హైదరాబాద్లో ఈ యొక్క ముసురుగా మొదలైనటువంటి వర్షం ఒక మోస్తారు వర్షానికి చేరుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరో 2 గంటల పాటు ఈ యొక్క భారీ వర్షం హైదరాబాద్లో కుండపోత వర్షం కురిసేటటువంటి ఛాన్స్ ఉందనేది వాతావరణ కేంద్రం సూచించిన నేపథ్యంలో కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలనేది కూడా సూచిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఓవరాల్గా ఇప్పటివరకు ఉప్పల్, తార్నాక అదేవిధంగా అప్సిగూడ వీటితో పాటుగానే సికింద్రాబాద్, నాంపల్లి, ఖైరతాబాద్, అఫ్జల్గంజ్ ఈ ఏరియాల్లో ప్రధానంగా వర్షం కురుస్తూ ఉంది. వీటితో పాటుగానే హైదరాబాద్లోని కీలకమైనటువంటి పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తూ ఉంది. నిత్యం ట్రాఫిక్ రద్దీగా ఉండేటటువంటి ప్రాంతాల్లో ఈ యొక్క వర్షం కురుస్తుండటంతో మరి కాసేపట్లో ఉద్యోగులు ఆఫీసుల నుంచి ఇళ్లకు చేరుకునేటటువంటి సమయం కావడంతో మరింత ట్రాఫిక్ తలెత్తేటటువంటి అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే ఈ యొక్క వర్షం కూడా భారీ స్థాయిలో కురిసేటటువంటి అవకాశం ఉందనేది వాతావరణ శాఖ తెలిపినటువంటి పరిస్థితి. హైదరాబాద్తో పాటుగానే ఈ యొక్క కుండపోత వర్షం దక్షిణ తెలంగాణ జిల్లాలైనటువంటి మహబూబ్ నగర్, వనపర్తి, గద్వాల అదేవిధంగా ఇటు నల్గొండ వరకు కురిసేటటువంటి అవకాశం ఉందనేది కూడా తెలుపుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఒక్కరు కూడా పొలం పనులకు వెళ్ళినప్పటికీ కూడా ఎత్తైనటువంటి చెట్ల కింద అదేవిధంగా ఉండకూడదు. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం కురిసేటటువంటి ఛాన్స్ ఉంది కాబట్టి, పిడుగులు పడే అవకాశం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. ఎత్తైనటువంటి చెట్ల వద్ద ఉండకూడదు, నేరుగా ఇళ్లలోకి చేరుకోవాలి భారీ వర్షం ఉన్న నేపథ్యంలో అనేది కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ ఎత్తున వర్షం కురిసేటటువంటి ఛాన్స్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా అరగంట నుంచి మోస్తారు నుంచి భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి.
ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో వర్షం కురుస్తున్నప్పటికీ కూడా మరింత ఈ యొక్క కుండపోత వర్షం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్స్ అయితే ఉండనున్నట్లు తెలుస్తూ ఉంది. రాజు, మరి భారీ వర్షాలకు హైదరాబాద్ నగరంలో అయితే ట్రాఫిక్ జామ్ అయితే భారీగా జరుగుతోంది. మరి ట్రాఫిక్ జామ్కి సంబంధించి కానీ ఉద్యోగులకు కానీ విద్యార్థులకు కానీ ఎలాంటి సెలవు దినాలను ప్రకటించడం ఏమైనా జరిగిందా గవర్నమెంట్? అయితే సెలవు దినాలకు సంబంధించి అటు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు, వాటితో పాటు కానీ పాఠశాల విద్యార్థులకు, కళాశాలల విద్యార్థులకు కూడా ఎటువంటి సెలవులు ప్రకటించలేదు. మరింత భారీ వర్షాలు ఈ 2-3 రోజుల పాటు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపినప్పటికీ కూడా మరింత తీవ్రతరం అయితే కనుక ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్సెస్ ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఉదయం వేళలో ఈ యొక్క వర్షాలు నిన్న కురిసినటువంటి వర్షం కావచ్చు, ఇవాళ ప్రస్తుతం హైదరాబాద్ నగరంలో కురుస్తున్నటువంటి వర్షం కూడా సాయంకాల సమయాల్లో పడుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటివరకు ఈ యొక్క సెలవుల ప్రకటనకు సంబంధించి ప్రభుత్వం ఎటువంటి అధికారిక ఉత్తర్వులను జారీ చేయలేదు, సెలవు దినాలను కూడా ప్రకటించలేదు. పూర్తి స్థాయిలో కూడా మరింత ఈ యొక్క వర్షాలు కుండపోతగా కురిసేటటువంటి ఛాన్సెస్ ఉంటే కనుక ఈ 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కానీ భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటటువంటి ఛాన్సెస్ ఉంటే కనుక ఆ నిర్ణయం తీసుకునేటటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. రాజు, అలాగే లోతట్టు ప్రాంతాల వారికి ప్రభుత్వాలు ముందస్తుగా ఏమైనా జాగ్రత్తలు చేయడం కానీ వాళ్ళకి ఏమైనా సౌకర్యాలు కల్పించిందా? నిన్న కురిసినటువంటి భారీ వర్షం దాదాపు 11 సెంటీమీటర్ల వర్షం హైదరాబాద్లో కురిసింది. పూర్తి స్థాయిలో కూడా ఇదే వర్షం జిల్లాల్లో కురిసినట్లయితే నదులు, కుంటలు వరద పారేది. పూర్తి స్థాయిలో కూడా నదులు, కుంటలు కూడా జలకళ సంతరించుకునేది. కాకపోతే హైదరాబాద్ రోడ్లపైన, హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఈ 11 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం కూడా ఆ వర్షపు నీరు వెళ్లేందుకు కూడా ఆ డ్రైనేజీ సిస్టమ్ సరిగా లేకపోవడం, ఎక్కడికక్కడే నీళ్లు నిలిచిపోవడం, దీంతో అత్యధికంగా ట్రాఫిక్ జామ్ అయ్యి దాదాపు 3 నుంచి 4 గంటల పాటు అటు ఉద్యోగస్తులు, వ్యాపారవేత్తలు, అదేవిధంగా విద్యార్థులు అనేక అవస్థలు పడినటువంటి సంఘటనలు నిన్న హైదరాబాద్లో చోటు చేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు వాహనదారులు ఇబ్బందులు పడుతూ ప్రధాన రహదారుల వెంట కిలోమీటర్ల మేర ఈ యొక్క ట్రాఫిక్ జామ్ ఉండడంతో ఆ చిన్న చిన్న హైదరాబాద్లో ఉన్నటువంటి గల్లీ రూట్లను ఎంచుకొని వారు ఇళ్లకు చేరుకునేటటువంటి ప్రయత్నం చేశారు. అయినప్పటికీ కూడా 3 నుంచి 4 గంటల పాటు వారు ఇంటికి చేరేటటువంటి సమయం ఈ యొక్క ట్రాఫిక్లోనే గడిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. కొన్ని చోట్ల పూర్తిగా వాహనాలు నీట మునగడంతో వాహనాలు దెబ్బతిన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. మరోవైపు రోడ్లు కూడా అటు కాలువలను, అదేవిధంగా నదులను తలపించింది. పూర్తి స్థాయిలో కార్లు పడవలైనటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రధానంగా వాహనాలు 2 వీలర్లు కావచ్చు, 4 వీలర్లు సగం మునిగేంత వరకు, నీట మునిగేంత సిచ్యువేషన్ వరకు వర్షపాతం నమోదైందంటే మనం అర్థం చేసుకోవచ్చు హైదరాబాద్లో ఏ విధమైనటువంటి వర్షపాతం భారీ నుంచి అత్యంత భారీ వర్షం కురిసింది. పూర్తి స్థాయిలో కూడా రికార్డు స్థాయిలో కూడా ఈ ఇయర్లో వర్షపాతం నమోదైంది. నిన్న ఒక్కరోజు 11 సెంటీమీటర్ల వర్షానికి పైగా ఈ యొక్క వర్షం కురవడంతో ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయి అటు స్థానికంగా ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ఇళ్లలోకి నీరు చేరడంతో ఆహార పదార్థాలు కావచ్చు, అదేవిధంగా నిత్యావసర సరుకులు పూర్తి స్థాయిలో నీట మునిగాయి. మరోవైపు వాహనదారులు అనేక ఇబ్బందులు పడ్డారు, వాహనాలు పూర్తిగా చెడిపోవడం లాంటిది జరిగింది. అంతేకాకుండా ఉద్యోగస్తులు కూడా ఇళ్లలోకి వెళ్ళే సమయం కావడంతో వారు కూడా అనేక ఇబ్బందులు పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇవాళ కూడా అదే విధమైనటువంటి వర్షపాతం నమోదయ్యేటటువంటి ఛాన్సెస్ ఉంది అనేది వాతావరణ శాఖ హెచ్చరిస్తున్న నేపథ్యంలో మరింత అప్రమత్తంగా ఉండాలనేది అటు ప్రభుత్వం కావచ్చు, ప్రభుత్వ యంత్రాంగం కూడా ప్రజలకు సూచనలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజు.